అందరికీ నమస్తే. నేను మీ వైష్ణవి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మన వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఈరోజు టాపిక్ ఏంటంటే, ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రి మన వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో చేయడానికి గల రీజన్ ఏంటంటే, మా ఫ్రెండ్ ఇందాక కాల్ చేసి చాలా బాధపడింది ఒక విషయంలో. మా ఫ్రెండ్ అనే కాదు, పెళ్ళైన ప్రతి ఒక్క అమ్మాయి ఈ విషయంలో బాధపడుతుంది ఎప్పుడో ఒకసారైనా సరే. అందుకోసం అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. మా ఫ్రెండు పొద్దున్నే టిఫిన్ చేసేటప్పుడు తాలింపులో మార్చేసిందంట ఆవాలు. అందుకని చెప్పేసి వాళ్ళ అత్తగారు, ఇది కూడా తెలీదా నీకు, మీ అమ్మ వాళ్ళు ఇది కూడా నేర్పించలేదా అని చెప్పేసి తిట్టారంట. అయితే అమ్మాయి చాలా ఫీల్ అయింది. చూడండి, తల్లిదండ్రులు అందరూ సరే అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు ఖచ్చితంగా కట్నం ఎంత ఇస్తున్నాం, ఎంత ఆస్తులు ఉన్నాయి అబ్బాయికి, ఇవన్నీ కాదండి చూడాల్సింది. ఆ ఇంట్లో అమ్మాయి వెళ్ళి ఎలా ఉండగలదు, అసలు ఈ అమ్మాయి ఉండగలదా లేదా, ఇది ఆలోచించండి. సెకండ్ పాయింట్ ఏంటంటే, మీరు పెళ్లి చేసే ముందు ఆడపిల్లకి చాలా జాగ్రత్తలు చెప్తారు. అమ్మ అక్కడ అణిగిమణిగి ఉండాలి, అత్త మామ నాకు ఒక మాట అంటారు, సర్దుకోవాలి అని చెప్పేసి. అది కరెక్టే, తప్పని నేను చెప్పట్లేదు. ఎలాగైతే మీ కూతురికి మీరు అవి చెప్పారో అదేవిధంగా వాళ్ళ అత్తగారికి కూడా, అమ్మ మా పిల్లని గారాబంగా పెంచాము, మా పిల్ల ఎప్పుడు ఏ పని చేసింది కాదు, మీరు చెప్పి చేయించుకోండి, మీ బిడ్డలాగే చూసుకోండి, ఏదన్నా తెలిసిందో తెలియందో తనకు చెప్పండి. ఒక విషయం తెలియలేదు, ఒక వంట ఎలా చేయాలో తెలియలేదు, మీరు నేర్పండి, తనకి నేర్చుకుంటుంది, నిదానంగా అలవాటు పడుతుంది. మా ఇంట్లో అయితే అలవాటు లేదు అనే విషయాన్ని అయితే ప్రతి ఒక్క పేరెంట్స్ ఖచ్చితంగా అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు చెప్పాలండి. ఎందుకంటే ఈ కాలం పేరెంట్స్ ఉన్నది ఒకటే బిడ్డ కదా అని చెప్పేసి కావలసినవన్నీ ఇచ్చి అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. ఇది అలవాటు పడిపోయి అత్తగారింటికి వెళ్ళి ఒక్కసారిగా అడ్జస్ట్ అవ్వలేక వాళ్ళు చాలా ఇబ్బందిగా ఫీల్ అయిపోయేసి కొంతమంది వేరే అంటే మీకు తెలుసు కదా, కొంతమంది సూసైడ్ చేసుకుంటుంటారు, కొంతమంది డివోర్స్ కావాలనుకుంటున్నారు. అంతవరకు దారి తీస్తున్నాయండి ఈ ఒక్క విషయం మీరు చెప్పకపోవడం వల్ల. ఈ ఒక్క విషయం మీరు చెప్తే ఏమవుతుందంటే, అప్పుడు వాళ్ళ అత్తగారు వాళ్ళకు కూడా, అరే వాళ్ళమ్మ వాళ్ళ నాన్న ముందే చెప్పారు కదా మనకి, ఈ పిల్లకి ఏమొచ్చో ఏం రావు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఈ అమ్మాయి వంట చేసేటప్పుడు అలవాట్లేదు కాబట్టి సరిగా చేయలేదనుకో, అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, ఇట్లా కాదమ్మా అట్లా అని చెప్తారు. మీరు ఆ విషయం దాచిపెట్టేసి ఎంతసేపు మీ అమ్మాయికి సర్దుకొని పోండి అని మాత్రం చెప్పకండి. ఎందుకంటే తప్పు అనేది ఎవరో ఒకరు ఖచ్చితంగా చేస్తారు. ఎంత వంట చేసే వాళ్ళైనా సరే ఒక్కోసారి బాగా చేయలేరు, తప్పు అనేది జరుగుతుంది. కానీ ఆ తప్పుని జరిగినప్పుడు సర్దుకుపోమని మీ అమ్మాయికి మాత్రమే చెప్పకండి దయచేసి. సమస్య ఏంటి అని చెప్పి తెలుసుకోండి. వాళ్ళని ఫ్రస్ట్రేట్ అయిపోయేసి ఏ సూసైడ్కో ఏ డివోర్స్కో వెళ్ళేంత వరకు మీరైతే కామ్గా ఉండొద్దండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అలాంటివన్నీ ఎక్కువ జరుగుతున్నాయి. నేను చెప్పింది మీకు కరెక్ట్ అనిపిస్తే మా వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తుంటే ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.